అంటే ఏమి ఇచ్చారంటే చూడండి ఇక్కడ వాల్యూ log x to the base a k ఇచ్చేసారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log x to the base 1/a. అయితే ఎప్పుడైతే మీకు బేస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా లేదా బేస్ ఒక నెంబర్ ఉన్నా మనం వాల్యూ కనుక్కోమని చెప్పినప్పుడు మనకు గుర్తురావాల్సిన ఒకే ఫార్ములా ఏంటంటే log a to the base b can be written as log a by log b కదా, అవునా కదా, సరే అవునా కదా. సో ఇప్పుడు log x to the base 1/a can be written as log x by log 1/a. Now very clearly log x by log 1/a అంటే 1/a can be written as a power -1, అవునా కదా. ఎందుకు 8th class formula again 1/a power n is equal to a power -n. So log x by log 1/a can be written as log a power -1. So that will become log x by power లో మనకి ఏదైతే మైనస్ ఉందో అదే మొత్తం మనకి ముందర రావాలి. సో -1 into log a. Now -1 into log x by log a can be written as log x to the base a. అంతే కదా, ఇలా ఉంటే ఇలా రాయొచ్చు, ఇలా ఉంటే ఇలా రాయొచ్చు. సో log x by log a can be written as log x to the base a. సో -1 into ఈ వాల్యూ ఎంత k. సో ఆన్సర్ ఈస్ -k. ఇదే విధంగా ఈ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 1/x to the base 1/a కదా. ఇక్కడ చూడండి సేమ్ log a to the base b can be written as log a by log b, అవునా కదా. ఇప్పుడు log 1/x అని రాసుకోవచ్చు నేను log x power -1 by log a power -1. log లో ఒక నెంబర్ కి పవర్ ఉంటే అది ముందర మల్టిప్లై అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ -1 log x by -1 log a. Now minus gets cancel. Log x by log a back formula అంటే log x to the base a and this value is k. Okay, now this is very interesting question. Log a to the base b into log b to the base c into log c to the base a. Very easy. Log a to the base b into log b to the base c into log c to the base a. Straight away using straight formula as it is. Log a to the base b can be written as log a by log b into log b to the base c can be written as log b by log c into log c by log a. అయిపోయింది. log a log a log b log b log c cancel. Answer is 1. క్యాన్సిల్ కొడుతున్నామంటే 1 సార్ కదా, అంతేకాని 0 వేసేద్దాం. ఓకే, సబ్ట్రాక్షన్ అయితే 0 వేసుకోవచ్చు. నౌ 1 by log xy to the base x plus 1 by log xy to the base y. చూడండి 1 by log xy to the base x plus 1 by log xy to the base y. Again same concept. Log a to the base b can be written as log a by log b. So log xy by log x plus 1 by log xy by log y. So denominator లో fraction ఏమవుతుంది మనకి reciprocal numerator వెళ్తుంది. So that means log x by log xy plus log y by log xy. Since denominator is same, no need to do cross multiplication. Direct గా numerator యాడ్ చేసేయచ్చు కదా, ఎందుకు సేమ్ డినామినేటర్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది log x plus log y by log xy. ఏ ఫార్ములా ఉంది ఇది log m plus log n అంటే ఏంటి ఫార్ములా log mn. సో అప్పుడు ఏమవుతుంది నాకు log xy by log xy. ఆన్సర్ ఇస్ 1. సో ఫార్ములాస్ ఎంత క్లియర్ గా మీ మైండ్ లో ఉంటే అంత ఈజీగా ఆన్సర్ వస్తుంది. రైట్, లాస్ట్ క్వశ్చన్ 5 power 7 log 2 to the base 5. చూడండి 5 power 7 log 2 to the base 5. అగైన్ మనకు ఫార్ములా ఉంది a power log x to the base a అనుకోండి. బేస్ పవర్ ఇక్కడ సేమ్ ఉంటే ఏమవుతుంది నాకు ఆన్సర్ x. ఈ బేస్ పవర్ లో ఉన్న క్వశ్చన్ కి బేస్ సేమ్ ఉంటే ఏమవుద్ది ఆన్సర్ విల్ బి x. ఇన్ ద సేమ్ వే ఇది అప్లై చేయాలంటే మనకి సౌండ్ ఉండకూడదు. అయితే మనకు చిన్న రూల్ ఉంది,
లాగ్ లో ఒక నెంబర్ పవర్ ఉంటే ముందర వస్తుంది, ముందర ఉంటే ఏమవుద్ది పవర్ లోకి వెళ్తుంది. సో దట్ విల్ బికమ్ 5 పవర్ లాగ్ 2 పవర్ 7 5. ఇప్పుడు సేమ్ బేసే కదా, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఆన్సర్ ఏమొస్తుంది నాకు 2 పవర్ 7. 2 పవర్ 7 అంటే 2 into 2 into 2 into 2 into 2 7 times, that will become 128. 128 అర్థమైందా? ఈ ఫార్ములా అప్లై చేస్తాం అంటే బేస్ నంబర్ యొక్క బేస్ రెండు సేమ్ అయితే క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమవుతుంది నాకు x. ఇన్ ద సేమ్ వే 5 పవర్ 7 ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఏమో నాకు పవర్ లో పంపించాలి, అప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. కాబట్టి 2 పవర్ 7 ఇస్ ద ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.